యోగాభ్యాసాన్ని ఆచరిస్తూ వస్తున్న యోగికి క్రమంగా యోగ సిద్ధి కలిగే లక్షణాల్ని అలా బయటికి చెప్పుకోకూడదు. యోగ సాధన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సిద్ధులు కలుగుతూ ఉంటాయి. ఆ సిద్ధుల్ని రహస్యంగా ఉంచుకోవాలి, గురువులతో చెప్పుకోవాలి తప్ప బయటికి చెప్పకూడదు. నాకు ముందే తెలిసిపోతున్నాయండి, కొన్ని తెలుస్తాయి, బయటికి చెప్తే ఆగిపోతాయి. అప్పుడు వచ్చి అన్నీ తెలుస్తున్నాయని అడుగుతారు, అడిగితే తెలియదు. అప్పుడు ఎందుకంటే బయటికి చెప్పేశావు, సిద్ధిపోయింది, అయ్యో ఇప్పుడు తెలియట్లేదండి ముందు తెలిసేది అని నేను చెప్పేశాను. అందుకని బయటికి చెప్పొద్దు, యోగ రహస్యాలను బయటికి చెప్పొద్దు. ఏవో తెలిసినా కూడా లోపల కూడా నువ్వు అహంకారపడద్దు. ఏదో స్వామి నీ దయ వల్ల తెలిసింది, నాకేదో అనిపించింది, వాళ్ళకి చెప్పాను, సహాయం చేశాను, అంతవరకే తప్ప నువ్వు లోపల అహంకరించుకోకూడదు, బయట ప్రకటించుకోకూడదు. ఇది స్వామి స్పష్టంగా మనకి చెప్పి, అలా అయితే గనక విస్మయంతో జ్ఞానము నశించిపోతుంది, తొలగిపోతుంది. ఒక విస్మయం కలుగుతుంది. బయట అందరూ విస్మయం చూపిస్తారు, ఆశ్చర్యం, అవునా, అయ్యో సిద్ధి, మీసాలు, నాకు తెలిసింది, చూసారా, అయిపోయింది. వచ్చింది కాస్త జయ గురుదత్త, ఎగిరిపోయింది. సిద్ధి ఇంకా రాలా, పూర్తిగా వచ్చిందేలో వచ్చేలోగా వెళ్ళిపోయింది. ఎందుకంటే అన్నీ చెప్పేశావు నువ్వు, ఇది అవుతోంది అది అవుతోందని. వాళ్ళు ఏవో చెప్పుకుంటారు, నువ్వు మాట్లాడకూడదు, మనసే పట్టించుకోకూడదు. ఏదో వాళ్ళు అట్లా అంటారండి, నాకు తెలీదు, అంతే పోతూ ఉండాలి అంతే. సిద్ధులు చెప్పండి, మాకు బాగా చెప్పండి. ఏమి సిద్ధి అంతే డొల్ల, ఖాళీ. సమయం వచ్చినప్పుడు ఏం పని చేయదు, అది తుప్పు అయిపోతుంది అంత. ఎందుకు శక్తి లేదు, నువ్వు చెప్పలా, చేయలా, అందుకోసం పోయి. అందుకనే నీకు కలిగే సిద్ధులు నువ్వు బయటికి ఎప్పటి పరిస్థితుల్లో చెప్పుకోకూడదు, అసలు దాని గురించి పట్టించుకోకూడదు అని దత్తస్వామి చెప్తాడు. చేస్తూ ఉంటే ప్రాణాయామం శక్తి వస్తుంది, సిద్ధి వస్తుంది. ప్రతిరోజు చేస్తూ ఉంటే దానికి అటువంటి శక్తి ఉంది. దాన్ని అందుకనే మనం ధారపోసేయాలి, ఏ రోజుకి ఆ రోజు గురువుకే ధారపోసేసేయాలి. ఇదంతా ఆయన శక్తే అనుకుని అంతా పోయి అక్కడ శక్తి కలుస్తూ ఉంటే, నదుల్లో శక్తి ఉంటే, నదుల్లో పారుతూ ఉంటే అందరికీ నీళ్ళు అందుతాయి కదా అండి. గురువు నది లాంటి వాడు, అందరికీ అందిస్తూ ఉంటాడు నీళ్ళు. మనం అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే, గంగా నదంతా తెచ్చి ట్యాంక్లో పెట్టుకుంటే ఇట్లా మనకి కష్టం, పెట్టలేవు అట్లా కదా. అంత కమండలో పెట్టేసుకున్నాడు అగస్త్య మహర్షి, కావేరి నది. దేవతలందరూ దిగొచ్చారు, అయ్యా నువ్వు కమండలంలో పెట్టుకునే ఎట్లా స్వామి, అడిగితే నేను కొంచెం ట్యాప్ తిప్పుతా అన్నారు. ఇది కష్టం, ఇది బిల్లు కట్టలేం నీకు, మళ్ళీ పారేలాగా చేయంటే అప్పుడు ఆయన పారేలాగా చేశారు. అగస్త్య మహర్షి అయినా కూడా పెట్టుకోకూడదు, ఆయన అట్లా పారుతూ ఉండాలంతే. పారాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరికీ అది ఉపయోగం కావాలి. ఆ ప్రకారంగా నీకు వచ్చే సిద్ధులు శక్తులు, నువ్వు చేసే యోగ సాధన, ఈరోజు ఇంత ప్రాణాయామం, ఈరోజు ఇన్నెన్నో కొన్ని చేసుకున్నాను, ఒక 54 ప్రాణాయామాలు, ఇవి గురు పాదాలకి సమర్పణ చేస్తున్నా అని అనుకుని అక్కడ సమర్పణ చేసేస్తే శక్తి అంతా అక్కడికి పోతూ ఉంటుంది. నీకు కావాల్సిన దానికన్నా రెట్టింపు నీకు వస్తూ ఉంటుంది, చూసారా. ఆ ప్రకారంగా సాధన చేసుకోవాలి తప్ప, అందుచేత యోగ ప్రవృత్తి చిహ్నాల్ని రహస్యంగానే ఉంచాలి దత్తస్వామి. తస్మాత్ గోప్యాః ప్రవృత్తయః, నువ్వు చేసే యోగ సాధన రహస్యంగానే ఉంచాలి. అలాగే నువ్వు నీ యోగ సాధనలో కలిగే సిద్ధుల్ని కూడా రహస్యంగానే ఉంచాలి. అప్పుడే నీకు యోగం సిద్ధించేది. నువ్వు బయట ప్రకటించుకోవడం మొదలు పెడితే అయిపోయింది, ఎగిరిపోతుంది, సిద్ధి శక్తి లేదు, ఇంకా అయిపోయింది, ఖర్చు అయిపోతుంది. అందువల్ల ఆ పని చేయొద్దు.